సిఆర్ రెడ్డి కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో విజయాన్ని సాధించిన మహిళల ప్రతిభను కొనియాడుతూ మహిళా సాధికారత గురించి చర్చించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి హాజరై మహిళల సమాన హక్కులు, సామాజిక ప్రభావం మరియు వారి సాధికారత గురించి తెలియజేసి మహిళలు తమ లక్ష్యాలను సాధించేందుకు ధైర్యంగా ముందుకు సాగాలని సూచించారు. సిఆర్ రెడ్డి విద్యాసంస్థల కార్యదర్శి డాక్టర్ ఎంబీఎస్వి ప్రసాద్ మాట్లాడుతూ మహిళల అభివృద్ధికి విద్య ఎంతగానో ఉపయోగపడుతుందని, సమాజంలోని ప్రతి రంగంలో వారిని ప్రోత్సహించాలనే అవసరం ఉందని తెలిపారు. కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ కెఎస్ విష్ణుమోహన్ మాట్లాడుతూ మహిళలు ఏ రంగంలోనైనా అద్భుత ప్రతిభను కనబరుస్తారని, సమాన అవకాశాలను కల్పించడం ద్వారా వారి ఎదుగుదలకు సహాయపడాలని అన్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెఏ రామరాజు మాట్లాడుతూ విద్యార్థులను తమ లక్ష్యాలను నిశ్చయించుకుని నిర్భయంగా ముందుకు సాగాలని ప్రేరేపించారు. వైస్ ప్రిన్సిపల్ కె విశ్వేశ్వరరావు మాట్లాడుతూ మహిళలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తపరచడం, తమ హక్కుల కోసం పోరాటం ఎంత ముఖ్యమో వివరించారు. యాక్యుఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ జి రాము మాట్లాడుతూ మహిళల శక్తి, ఆత్మవిశ్వాసం మరియు కార్యశీలత సమాజ పురోగతికి ఎంతో అవసరమని తెలిపారు. ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ కోఆర్డినేటర్ ఏ లావణ్య మాట్లాడుతూ సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంత ముఖ్యమో వివరించారు. మహిళలకు విద్య, ఆర్థిక స్వావలంబన మరియు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవడం ద్వారా సమాన హక్కులు పొందే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బెస్ట్ ఉమెన్ ఎంప్లాయీ అవార్డును ప్రదానం చేసి సంస్థకు విశేష సేవలు అందించిన మహిళా ఉద్యోగులను గౌరవించారు. విద్యార్థులు, అధ్యాపకులు మరియు అధ్యాపకేతర సిబ్బంది పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వెళ్ళిపోయినారు, అదొక గ్లాస్ సీలింగ్ బ్రోకెన్ అట్లా లేదు. అది ఇండివిజువల్గా మన అందరికీ కన్స్టెంట్స్ ఉంటాయి, మన ఓన్ సెట్ ఆఫ్ భయాలు ఉంటాయి. బయట సెక్యూరిటీ వైజ్ కానివ్వండి, ఎట్లుంటుంది, వర్క్ స్పేస్కి వెళ్తే ఏమవుతుంది, హరాస్మెంట్ ఇష్యూస్ అన్నా, లేకపోతే ఇట్లా రకరకాల సెక్యూరిటీ ఇష్యూస్ వల్ల కూడా కొంచెం అండర్ కాన్ఫిడెన్స్ అనేది రావచ్చు. సో దీస్ ఆల్ బ్యారియర్స్ నీడ్ టు బి బ్రోకెన్. నౌ ఇస్ ద బెస్ట్ టైమ్ ఇన్ ద హిస్టరీ టు బి బార్న్ యాజ్ అ ఉమెన్. ఇంతకంటే బెటర్ టైమింగ్ కాలేదు హిస్టరీలో, బికాస్ వీ హ్యావ్ మేల్ అలైస్. ఇప్పుడు నా ముందు మాట్లాడిన వాళ్ళు కానివ్వండి, నేను ఇంట్లో కూడా చూస్తాను కదా, మై ఫాదర్, మై బ్రదర్, మై హస్బెండ్, దీస్ ఆర్ ఆల్ అలైస్. దే కేర్ సో మచ్ అబౌట్ మీ అండ్ అదర్ విమెన్ ఇన్ దర్ లైఫ్. దే వాంట్ అస్ టు సక్సీడ్. సో ఇక్కడ ఎక్కడ కూడా మెన్ వర్సెస్ విమెన్ అనే కాన్సెప్టే లేదు ఇప్పుడు ప్రజెంట్ సొసైటీలో. దే ఆల్ వాంట్ టు సపోర్ట్ అస్ అండ్ వాళ్ళు కూడా దే ఆర్ ఆల్ లుకింగ్ అట్ వేస్ మనకి ఎట్లా సపోర్ట్ ఇవ్వచ్చు, హౌ కెన్ దే గివ్ అస్ దట్ ఫార్వర్డ్ పుష్ అని చూస్తున్నారు. సో హిస్టారికల్గా చూసుకుంటే ఇది బెస్ట్ టైం. ఒకప్పుడు 1920s సఫ్రజెట్ మూవ్మెంట్, ఇప్పుడు సార్ చెప్పారు కదా, అంటే ఓటు హక్కు కోసం వెళ్ళి గొడవ పడ్డారు లేడీస్. వరల్డ్ వార్ అవుతున్నప్పుడు మేము వర్క్ చేస్తాము, ఎందుకంటే మాకు మెన్ వెంట వార్, వీ హ్యావ్ టు వర్క్. సో ఈ కాన్సెప్ట్స్ అన్ని అప్పుడు వచ్చాయి. కానీ ఇండియా ఇస్ ద ఓన్లీ కంట్రీ ఎవరు మనం అడగలేము మనకు ఓటు హక్కు కావాలి. మన కాన్స్టిట్యూషన్ మేకర్స్ ఇచ్చేసారు, బికాస్ విమెన్ అండ్ మెన్ ఆర్ ఈక్వల్ అని వాళ్ళు అప్పట్లోనే రియలైజ్ అయినారు. దేర్ వాజ్ నో సఫ్రజెట్ మూవ్మెంట్ ఇన్ ఇండియా, బికాస్ వీ గాట్ ఇట్ అలాంగ్ విత్ ఇండిపెండెన్స్, వీ గాట్ ఇట్. సో అట్లాంటి సొసైటీలో మనం ఉన్నాము. వీ హ్యావ్ సో మెనీ మేల్ అలైస్ నౌ మనకి సపోర్ట్ చేయడానికి, మన ఫ్యామిలీస్లో కానివ్వండి, ప్రొఫెషనల్ స్పేసెస్లో కానివ్వండి. సో ఇట్లాంటి బెస్ట్ టైమ్ అండ్ స్పేస్ ఇన్ హిస్టరీని మనం యూజ్ చేస్తూ వీ నీడ్ టు బ్రేక్ బ్యారియర్స్. ఇంకా అన్ని రకాల బ్యారియర్స్ని బ్రేక్ చేస్తూ ముందుకెళ్ళాలి. సో బిఫోర్ దాని తర్వాత ఎన్ని తరాలైనా ఇది యూరోపియన్స్ వాళ్ళ రోజుల్లో వాళ్ళ పండగ కింద స్టార్ట్ చేస్తున్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా సెలబ్రేట్ చేస్తున్నారు. కానీ మన దేశానికి కూడా ఒక చరిత్ర ఉంది. రోజు మీరు గుళ్ళోకి వెళ్ళి పాడేటప్పుడు లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయం అని పాడతారు. అందుట్లో ఏంటంటే పాల సముద్రాన్ని మదనం చేసినప్పుడు లక్ష్మీదేవి ముందొస్తుంది. అది మన భారతదేశం యొక్క విశిష్టత. అట్లాగే దుర్గాదేవి మనం జరుపుకుంటాం. దీపావళి విజయం, అక్కడ స్త్రీ ఆమె వస్తుంది. అట్లాగే శ్రీకృష్ణుడు సత్యభామ, శివుడు అర్ధనారీశ్వరుడు. దట్ వాజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హానరింగ్ అవర్ ఉమెన్ ఇన్ ఇండియన్ కల్చర్. ఇది మహిళల యొక్క హక్కులకి, అలాగే సమానత్వానికి, అలాగే వారి యొక్క బాధ్యతలకి అన్నిటికీ కూడా గుర్తింపుగా ఈరోజు జరుపుకుంటున్నాం. ప్రస్తుత రోజుల్లో మీరు చూసినట్లయితే మహిళలు ఏ రంగంలో అయినా సరే పురుషులకు తీసుకోకుండానే అన్ని రంగాల్లో కూడా ఒకనొక రంగంలో పురుషుల కన్నా మిన్నగా కూడా రాణిస్తూనే ఉన్నారు. మనం చూస్తూనే ఉన్నాం. ఎక్కడి నుంచి అయినా సరే, అంటే అటు క్రీడల్లో కానీ, లేకపోతే రాజకీయ రంగంలో కానీ, లేకపోతే ప్రత్యేకించి అధికార గణంలో ఐఏఎస్ ఐపీఎస్ రంగాల్లో మహిళలు చాలా 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 ముందుగా ఉన్నారు. గత కొంతకాలంగా చూసినట్లయితే
మన ఏలూరు జిల్లాలో, అంతకుముందు పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా మన కలెక్టర్ దగ్గర నుంచి, జాయింట్ కలెక్టర్ దగ్గర నుంచి అందరూ కూడా మహిళా అధికారులే ఉన్నత స్థానాల్లో ఉంటుండడం కూడా మనం గమనిస్తూనే ఉన్నాం.